వెల్కమ్ టు టీవీ డబుల్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్న జగన్. ఇవి పేదలకు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్య. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి వల్లీ లేస్తుందన్న జగన్. చంద్రబాబు కీలక ప్రెస్ మీట్. ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ సాధ్యమే. పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని ఈసీ ఆదేశాలు పాటించాలని డిమాండ్. పిఠాపురం మండలంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో. 3 పార్టీల శ్రేణులతో పోటెత్తిన రోడ్ షో. టీడీపీ ఒక బలమైన పార్టీ అని పవన్ కితాబ్. టీడీపీ శ్రేణుల బాధను అర్థం చేసుకుని జైల్లో చంద్రబాబును కలిశానని వెల్లడి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ గా మారిందని బీజేపీ ఫిర్యాదు. కాంగ్రెస్ నేతలే ఆ ఫేక్ వీడియో క్రియేట్ చేశారని ఫిర్యాదు. పీసీసీ అధ్యక్షుల హోదాలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు. ఇక వార్తల్లోకి వెళ్తే వైసీపీకి ఓటు వేస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓట్లు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్ హాల్లో ప్రసంగిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడు రామోజీరావు నోటాకు వచ్చినన్ని సీట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరితో మన యుద్ధం చేయబోతున్నామని చెప్పారు. మరో 2 వారాల్లో జరగబోతున్న కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు జగన్ చంద్రబాబు మధ్య కాదని పేదలకు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ప్రజాప్రతినిధులకు ఎన్నుకునేందుకు మాత్రమే కాదని ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేసే చంద్రముఖి మళ్లీ లేస్తుందని, రక్తం తాగేందుకు తలుపు తడుతుందని చెప్పారు. మళ్లీ మోసపోవటమే ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మళ్లీ మోసం చేసేందుకు స్వామికి చెప్పే గోవింద నామం కాదు. ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవింద గోవింద. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడో చూద్దామా? చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? సిద్ధమేనా? ఇది గుర్తుందా? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా? ఆ తర్వాత ఏమైంది? గోవింద గోవింద. ఇచ్చారు. ఏమైంది మళ్ళా? ఏమైంది అక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవింద గోవింద. ఇప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా గోవింద గో. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఇంకొక హామీ, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవింద, విభజన హామీలు గోవింద, సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ను వదిలేశాడు.
సింగపూర్కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవిందా గోవిందా. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం మండలంలో రోడ్ షో నిర్వహించారు. చెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో రోడ్ షో పోటెత్తిపోయింది. కుమారపురం వద్ద పవన్ రోడ్ షో మొదలైంది. ఈ రోడ్ షోలో పవన్ తో పాటు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎల్ వర్మ కూడా పాల్గొన్నారు. రోడ్ షోలో పవన్ మాట్లాడుతూ నాడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణుల వేదన తనకు అర్థమైందని అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వారి బాధను నేరుగా తనతో పంచుకోకపోయినా వారి మనసులో బాధను అర్థం చేసుకుని నేరుగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు తెలిపారని వివరించారు. అందరూ భయపడుతున్న రోజుల్లో తాను వెళ్లి చంద్రబాబును కలిశారని గుర్తు చేశారు. రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది. ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా. ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు? మొత్తం ఆయన బాగుండాలి, తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను చెప్పండి, ఇది అవునా కాదా సార్? ఇది సహజంగా కాదు. కానీ ఎందుకు చేశానంటే ఇందాక వర్మ గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి, ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 4 దశాబ్దాలుగా ఆ క్యాడర్ ఉంది తెలుగుదేశంకి. ఆ క్యాడర్ తాలూకు కష్టాన్ని, బాధని గుర్తించి అరే ఆ క్యాడర్కి నిలబడాలనుకున్నాను. ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేశారన్నా, ఏదైనా చెయ్యన్నా, నీకు మోదీ గారు తెలుసు కదన్నా అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది. సో నాకు కేసులు పెడతారని ముందు నుంచి తెలుసు. అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు. నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు, కానీ నాకు దగ్గర ఒక సైన్యం ఉంది. మంచి కొట్లాడే, న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది. మహిళలు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్రా నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్లి చంద్రబాబు గారికి మళ్ళీ జైల్లోకి వెళ్ళి, రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటే ఆలోచించారు, అరే ఇంత బలమైన నాయకుడు, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టాడో ఆయన అక్కడ ఖైదీ చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది. చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా కామ్గా ఉంటాడు, మొక్కలు చెక్కు వేసి ఆయనకి బాధ ఉందా ఏముందా ఏమి అర్థం కాదు. ఇది రాజకీయం, దెబ్బలు తింటాం, ముందుకెళ్తాం. అందుకు అనిపించింది ఎందుకు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే, క్యాడర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం వల్ల. ఎందుకంటే మనం ఎన్ని పార్టీలైనా సరే, విభిన్నమైన పార్టీలైనా సరే, మనం పనిచేసేది మన పంచాయతీల కోసం, మన నియోజకవర్గాల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం. నేను ఒకటే అనుకుంటా, మనలో మనకి విభేదాలు ఉండొచ్చు, చిన్న పురాపక్షాలు ఉండొచ్చు, కానీ కొట్టుకునేంత అవసరం లేదు. మాట్లాడి మనం ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం. ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంక దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి. నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు. నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు, నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్ని తెగించి నేను ఒకటే అనుకున్నా, రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి. పొత్తు చెప్పాలా వద్దా, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు, మద్దతుదారులు ఏమంటారు, అరే మనకు అవకాశం ఉంది కదా నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేసేవేంటని అంటారా. మద్దతు ప్రకటించాలా లేదంటే తెలివిగా వెళ్ళిపోయి ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటానా, తెలివి వాడాలా హృదయం వాడాలా, ఇదే ఆలోచించడం సేపు లేదు. నేను మనసు వాడతాను. చాలా బలంగా తీసుకెళ్దాం. మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి కూటమిని బదులు కొట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకుని వస్తా ఉన్నారు. 2 రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కల్ని అరటిపళ్ళు తొక్కేది, పండు లేదు లోపల అరటిపళ్ళు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబట్టలో పడేద్దాం. మే 1వ తేదీ వస్తుండటంతో మళ్లీ అందరి దృష్టి పెన్షన్ల పంపిణీపై పెడితే ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ఒక
ప్రహసనంలా మారిన సంగతి తెలిసిందే. ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశించినా ప్రభుత్వం సచివాలయం వద్ద పెన్షన్లు ఇచ్చిందని విపక్షాలు బగ్గుమనడం, విపక్షాలు వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం వల్లే సచివాలయాల వద్ద ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే పలువురు వృద్ధులు ఎండవేడిమికి మరణించారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం అందరూ చూశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని, ఈసీ ఆదేశాలు పాటించాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ చేయండి, ఇది సాధ్యం, మీకు అధికారాలు ఉన్నారు, సచివాలయాలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం వినిపించుకోవడం లేదన్నారు. అలాంటి కుట్రలు చేస్తున్నారు మీరు చూస్తే. అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరేం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్మతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 48,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా మీరు? ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ? ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలా మంది అకౌంట్ వేస్తాం. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా లేదా తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పాలి వీళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్కి వెళ్ళాలి. అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీళ్ళ అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి, బురద జల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు, పండుటాకు మారిగా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీ కల్లా
వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసు గాంధీభవన్ కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకుని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. మే 1న ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన డిమాండ్ పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. పట్టుబడి మరీ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం చేశారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అడిగిందని, దాంతో సచివాలయాలకు రాగలిగేవారు రావచ్చని, రాలేని వారికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీలైనంత త్వరగా పెన్షన్లు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే అప్పటికే తన మీద వ్యతిరేకత వస్తోందని భయపడిన చంద్రబాబు 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలని, వారితో ఇంటింటికి పంపిణీ చేయించొచ్చు కదా అని కొత్త బాని అందుకున్నారని సజ్జల ఆరోపించారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఉద్యోగులు అని చంద్రబాబు ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. పెన్షన్లు ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలని లెక్కలేసి చెబుతున్నాడు. అసలు ఎవరియనా? ఈయనేమైనా ప్రభుత్వంలో ఉన్నాడా? ఒక పక్క ఉన్న వ్యవస్థను ఈయనే దెబ్బతీస్తాడు. మళ్ళీ ఆ వ్యవస్థ బదులు ప్రభుత్వం ఏం చేయాలో కూడా ఆయనే చెబుతాడు. అలా చేయకపోతే నేను ఒప్పుకోను అంటాడని తెలిపారు. అసలు తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడము, పంపించడము, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అంతే. నేను గతంలో చూపించాను. సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు లాస్ట్ టైం 19కి ముందు, అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు, హోంకరించాడు, దబాయించాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు అపోజిషన్లో ఉంటే. మామూలుగా సాఫీగా జరుగుతున్న సిస్టమ్ని ఎవరు బ్రేక్ చేయమన్నారు? బ్రేక్ చేసిన వాడివి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలు డ్యూటీ వర్కింగ్ అవర్స్కి మించి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కూర్చొని సెక్రటరియట్స్లో అందరూ అటెండ్ అయ్యారు. 2-3 రోజులు కంప్లీట్ చేశారు. దాని దాన్ని వదిలితే 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ భయం ఏంటంటే నీ వల్లనే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, సెక్రటరీ వరకు పోవాల్సి వచ్చింది. ఆ కోపం అంతా ఈ పెద్దవాళ్ళందరూ, వృద్ధులు, అశక్తులు, వీళ్ళంతా కూడా చంద్రబాబు మీద చూపిస్తారని భయం పట్టుకుని ఏం చేసినావు? మళ్ళీ వరుస పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు. లేదు నేను ఒప్పుకోను, ఇట్లయితే కుదరదు, ఇంట్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వే చంపినట్టు అవుతుంది, ఆ 32 మందిని నువ్వే చంపినట్టు అవుతుంది. పొద్దున్న లేచిన అలా నుంచి బూతులు తిట్టి శవరాజకీయం ఎవరు చేసింది? ఈయన. దాటి పట్టుకొని యాగీ చేసి ఈరోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి. అవి వస్తే దాని మీద నేను ఒప్పుకోను, దీనికి డీబీటీ కాదు ఇదని చెప్పింది. ఏముందండి ఈసీలో? అది ఈరోజు కాదు, ఆ రోజు కూడా చెప్పింది. లెటర్ పెట్టు. ఇది ఈసీ లెటరు, నిన్న రాసింది. మీడియా అందరికీ తెలుసు. నేను స్పెసిఫిక్గా జనం కోసం అని చెప్పి చూపడం కోసం తీసుకున్నాను. దీంట్లో క్లియర్గా మీరు హైలైట్ చేసి చూస్తే ఇది ఎప్పుడు ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషన్స్ లెటర్ ఆఫ్ ఈవెన్ నంబర్ డేటెడ్ 30th March. అప్పట్లో ఇచ్చిన లెటర్కే రిప్లై ఆన్ ది సబ్జెక్ట్ cited which inter alia states that the courts-lo the government of Andhra Pradesh to make alternate arrangements for distribution of the benefits of ongoing schemes to already selected beneficiaries using DBT bracket-lo electronic transfer preferably or through other regular employees, courts and ఇది ఎప్పుడు రాసింది? March 30th. దాన్ని మళ్ళీ వీళ్ళు వెంటపడి ఇళ్ల దగ్గర ఇవ్వమంటే ఇప్పుడు ఈ లెటర్ 26th April దీంట్లో దాన్ని మెన్షన్ చేస్తూ కిందే మళ్ళీ డైరెక్ట్ చేశారు. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ బెనిఫిషరీస్ మే అవైల్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్. సో
మార్చి 30th రాసిన ఆ రోజు రాసిన లెటర్లోనే డీబీటీ ప్రిఫరబుల్లీ డీబీటీ అన్నారు ఈసీ. ఈసారి రాసిన లెటర్ దాంట్లో దాన్ని లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. దీని అర్థం ఏంది? డీబీటీ అనేది ఆ రోజు రాసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం వనరులను దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ రోజు రోజుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కరెంటు కోతలు లేకున్నప్పటికీ ఎప్పటికీ పవర్ పోతుందని మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం సరికాదన్నారు. కేసీఆర్ ఇంకా సిగ్గు లేకుండా బస్సు యాత్రల పేరుతో తిరుగుతున్నారన్నారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందన్నారు. దేశాన్ని దోపిడీ చేసిందని ఆరోపించారు. అన్ని వర్గాలకు వనరులు సంపద దక్కాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. జనాభా దామాషా పద్ధతిలో వనరుల పంపిణీ జరగాలన్నారు. క్యాపిటలిస్టులకు బీజేపీ సర్కార్ దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సో ఈ నియోజకవర్గంలో కూడా రేపొద్దున మిగతా సిపిఎం పార్టీ నాయకులు అందరితో కూడా నేను మాట్లాడి అందరూ సమన్వయం చేయడం కోసం ఒక కమిటీ కూడా వేస్తున్నాం అని చెప్పాను. అదే మీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎమ్మెల్యేస్ వరకే పిలిచారు. ఇదొకటి మమ్మల్ని ఎలా చేయాలని చెప్పి కొద్దిమంది విద్యార్థులు ఆయా పార్టీలకు ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా స్పష్టంగా అర్థమైంది. దొంగచాటుగా చేసేటువంటి అవినీతి ఏంటనేది ఒక దెబ్బకి బయటకు వచ్చేసింది. ఇంకా దాని తర్వాత మాట్లాడటానికి ఏముంది? ఈ దేశంలో అవినీతి పార్టీ అతిపెద్ద అవినీతి పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండే కనపడ్డాయి. మేము దీనికి సంబంధించిన దాన్ని ఇమ్మీడియట్ గా ఈ వార్డన్ను విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోవడంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నిండా పచ్చి అబద్దాలు, మోసాల చిట్టా ఇచ్చారని అన్నారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసినట్టుగా అర్థమవుతోందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా లాభాలు వచ్చాయని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోందని పోతిన మహేష్ వివరించారు. చెప్పేందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి తిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఆయన్ని కొనియాడుతా ఉన్నారు. తో సహా బయటికి వస్తాం, ఎవరైనా సరే దీని మీద మాతో మాట్లాడచ్చు. ఆయనకి ఎంతసేపు కూడా పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా. అందుకే ఆయన అధికారంలోకి వస్తారు. వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు. కాలంతో ముందుకెళ్తున్నారు కాబట్టినే ఆయన ఇంతదని కోర్టులో కేసులు వేస్తున్నటువంటి అంశాన్ని పేద ప్రజలందరూ కూడా కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి, జనసేనని పసుపు సేనగా మార్చేయాలి అని నిరంతరం కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తాడిపత్రిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పొట్టగొట్టారని పట్టణ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులపై స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షనిజం చూపిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా తాడిపత్రి పట్టణంలో గత 3 రోజులుగా ఆంక్షలు విధించారు. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను ముయించారు. చిన్న రేకుల షెడ్లను సైతం కూల్చివేశారు. దీంతో చిరు వ్యాపారులు దిక్కుదోచిన స్థితిలో ఉండిపోయారు. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఓట్లు వేసినందుకు చిరు వ్యాపారులకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకం తప్ప అభివృద్ధి లేదని, తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారులు పొట్టకొట్టారని మండిపడ్డారు. ఆయన ఊర్లో చెట్లు కొట్టేపిస్తే ఏం పని ఈ షెడ్డుతో? ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో?
బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దు నువ్వు నీదేనా, నేనేదో ఇదో ఇవి చేస్తాను స్వామి, ఇది చేస్తాను. బీదోళ్ళు బతకోకుండా వాడు 300 తీసుకొని పోతే కానీ వాడి భూ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది, వాడు తీసేది వేస్తానవా, తీసేది ఒకటి తెలుసు, నీకు చేసేది రాదు, మొత్తం గబ్బట్టిచ్చినావు. వరడి పాతగలి షెడ్ ఏం చేసిందప్ప, ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోకేలా ఏదైనా షెడ్ అంటే చెప్తేనే నీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు, నీకు చేసినది నన్ను తిట్టేది, తిట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. ఉర్దూ చేస్తా ఏమనంటే ఫ్రాక్షన్ చేస్తాడు, నువ్వేం చేయలేవులే కానీ ఫ్రాక్షన్ ఇట్లాంటివి చేయొద్దు. దీళ్ళ మీద ఫ్రాక్షన్ చేస్తా, చెట్ల మీద ఫ్రాక్షన్, నీకు ఈ షెడ్ మీద ఫ్రాక్షన్ చేస్తావు అంతే, ఇది ఏం కాదులే. వాళ్ళు ఎట్లా పోతారు ఎమ్మెల్యే 300 తీసుకుపోతే పోతాడు. నువ్వేం పెట్టినావురా, గోబీ మంచూరియా, నువ్వు పానీపూరి, నువ్వురా ఇడ్లీ బండి, నువ్వు అందరూ టీ స్టాల్ వాళ్ళు, వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు. నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాడు మనకి. ఇప్పుడు నీ ముఖం చూసి ఎవరిన ఓటేస్తారా, నీ ముఖం చూసి ఎవరిన ఓటేస్తాడా? బతకనీరా వీళ్ళందరినీ, వీళ్ళందరినీ బతకనీరా. 3 రోజులే ఇంట్లో పస్తున్నారు. నీకు తెలిసింది అది, ఏదో చేసినాడు, ఏం చేసేది నువ్వు చెప్తాను, నువ్వేమేం చేసావు అసలు నీ గురించే మాట్లాడదలుచుకోలే. అన్ఫిట్ ఫెలో, అన్ఫిట్. ఎవడు కూడా నీ గురించి మాట్లాడకూడదు, ఏదో తప్పే మాట్లాడినా. నీ గురించి ఎవరు మాట్లాడతారా? మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు, ధనికులు పేదలు. ఆయన ధనికులు ఒత్తాసు పలుకుతాడు. నిన్న మీటింగ్ పెట్టినారు, ఏడ పెట్టినారు మీటింగు, ఆడ. ఈడ బీదోళ్ళు బతుకుంటారు. ఏమి టీ, గోబీ, దోశలు, ఇడ్లీ అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం కాలే. ఈ షెడ్డు తీసేస్తాడు. ఇంకా మన అయిపోయామంటాడు మన ఎమ్మెల్యే. ఆయన ఊర్లో నీ చెట్లు కొట్టేపిస్తువి. ఏం పని ఈ షెడ్డుతో, ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో? బీదోళ్ళు బతకని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దు నువ్వు నీదేనా, నేనేదో ఇదో ఇవి చేస్తాను స్వామి, ఇది చేస్తాను. బీదోళ్ళు బతకోకుండా వాడు 300 తీసుకొని పోతే కానీ వాడి భూ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది, వాడు తీసేది వేస్తానవా, తీసేది ఒకటి తెలుసు, నీకు చేసేది రాదు, మొత్తం గబ్బట్టిచ్చినావు. వరడి పాతగలి షెడ్ ఏం చేసిందప్ప. సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉగ్రవాది, తీవ్రవాది, దేశద్రోహి అని బీజేపీ తెలంగాణ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై మార్ఫింగ్ వీడియోలు చేసి ప్రచారం చేస్తున్నారన్న దానిపై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి వెళ్లినట్లే తెలంగాణను కూడా అభివృద్ధి చేస్తారని ఆశించి మేమంతా స్వాగతించామని, కానీ ప్రస్తుతం తెలంగాణలో తీవ్రవాదుల పాలన నడుస్తోందని ఆరోపించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారని, అందులో రిజర్వేషన్లపై అమిత్ షా మాటలను తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు. అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చేసేది దేశద్రోహం, రేవంత్ రెడ్డి గారు చేసేది సామాజిక నేరం. రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి కుట్రలు చేసేటటువంటి తీవ్రవాదులు ఎట్లయితే దేశద్రోహులు అవుతారో, ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ మాట్లాడని మాటలను మార్ఫింగులు చేసి మాట్లాడినట్టుగా వాళ్ళ అఫీషియల్ అకౌంట్లలో పెట్టిస్తూ సమాజంలో లేనిపోని అపోహలకు కొన్ని వర్గాల ప్రజలను గురి చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్రవాదితో సమానం, ఉగ్రవాదితో సమానం, దేశద్రోహితో సమానం. ఎక్కడైనా ముఖ్యమంత్రి సీటు, ఆ పదవి వస్తే దాన్ని అదొక
అదృష్టంగా భావించాలి. ఒక రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రజలు ఆశీర్వదించి ఇచ్చినట్టుగా, భగవంతుడు ఆశీర్వదించినట్టుగా ఈ రాష్ట్రాన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థితిలకు తీసుకుపోయి ప్రజలకు తినేటందుకు తిండి, ఉండేటందుకు నీడ, చేసుకునేటందుకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టాలనేటువంటి ఒక స్పృహ కలిగిన జ్ఞానంతో పనిచేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే. అది ఏ పార్టీ వాళ్ళన్నా కానీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు, మేమందరం కూడా ఆహ్వానించినాం, శుభాకాంక్షలు తెలియజేసినాం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో బీజేపీ సహకారంతో ఇవాళ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించేటట్టుగా ఒక సహృద్భావ వాతావరణంలో, సామరస్య వాతావరణంలో తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి అని శుభాకాంక్షలు తెలియజేసినాం. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుతోన్న జగన్. ఇవి పేదలకు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్య. చంద్రబాబు కోటేస్తే చంద్రముఖి మళ్లీ లేస్తుందన్న జగన్. చంద్రబాబు కీలక ప్రెస్ మీట్. ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ సాధ్యమే. పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని ఈసీ ఆదేశాలు పాటించాలని డిమాండ్. పిఠాపురం మండలంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో. 3 పార్టీల శ్రేణులతో పొడ్డెక్కిన రోడ్ షో. టీడీపీ ఒక బలమైన పార్టీ అని పవన్ కితాబు. టీడీపీ శ్రేణులు బాధను అర్థం చేసుకుని జైల్లో చంద్రబాబును కలిశానని వెల్లడి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ గా మారిందని బీజేపీ ఫిర్యాదు. కాంగ్రెస్ నేతలు ఆ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని ఫిర్యాదు. పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 88 తెలుగు.